ఇవాల్టి రోజు ఈ జ్ఞానోపాసనకి జిజ్ఞాసువులందరికీ, ముముక్షువులందరికీ, నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, నా సహదేవుళ్ళందరికీ శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. సనాతన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం వింటూనే ఉన్నాంగా, అంటూనే ఉన్నాంగా, వచిస్తూనే ఉన్నాం, రచిస్తూనే ఉన్నాం. మరింతకీ ఆ సనాతన సాంప్రదాయం అంటే ఏంటి? సనాతన సాంప్రదాయం అంటే మతం కానే కాదు సుమా. నిజంగా అది మతమే అయితే సనాతన సాంప్రదాయం అని వచించేవాళ్ళం కాదు, రచించేవాళ్ళం కాదు. సనాతన సాంప్రదాయం అంటే అత్యంత ప్రాచీనమైనది, నిత్య నూతనమైనది. ద ఏన్షియంట్, దట్ విచ్ నెవర్ గెట్స్ అవుట్డేటెడ్. సనాతన సాంప్రదాయం అంటే అత్యంత ప్రాచీనమైనది, నిత్య నూతనమైనది. మరి సనాతన సాంప్రదాయం అంటే ఏ నాగరికత? అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భూపరితలం మీద ఇప్పటికే ఎన్నెన్నో అసంఖ్యాకమైన నాగరికతలు ఆవిర్భవించాయి, నిష్క్రమించాయి. వాటిల్లో కొన్ని నాగరికతలు నేటి ఈ ఆధునిక నాగరికత కన్నా సాంకేతికంగా, ఆధ్యాత్మికంగా ముందున్నాయి, కొన్ని వెనకబడి ఉన్నాయి. అలాంటి అసంఖ్యాకమైన అనేక నాగరికతల్లో ఒక నాగరికతలన్నిటిలోకి మొకటాయమానం. సరిగ్గా ఆ నాగరికతలోనే భూతలాన్ని ఆధ్యాత్మిక తోరణాలతో అలంకరించడం జరిగింది. నాటి ఆ అద్భుతమైన నాగరికత ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం వేసింది. విద్యలన్నిటిలోకి రాజవిద్య ఆత్మవిద్యే అని నినదించింది, విధి విధానంగా జీవించింది. ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవమే సనాతన సాంప్రదాయం. అప్పుడు ఉపదేశించబడినదే అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం. అదే సనాతన సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయం అన్నప్పుడు సాధకుడికి సనాతన సాంప్రదాయంలో అంతర్భాగంగా జీవించిన మానవుడు ఎన్నింటికి నిద్రలేచేవాడు, ఎన్నింటికి పడుకునేవాడు, ఏం తినేవాడు, ఎంతసేపట్లో జీర్ణించుకునేవాడు, ఎంత పొడుగ్గా ఉండేవాడు, ఎంత పొట్టిగా ఉండేవాడు, ఎలాంటి వస్త్రధారణల్ని ధరించేవాడు, ఇవి కాదు మీ మధ్యలో మెదలాల్సింది. ఏమి తెలిసి సనాతన సాంప్రదాయంలో అంతర్భాగంగా జీవిస్తున్న మానవుడు అంత ఉత్కృష్టమైన జీవితాన్ని జీవించగలిగాడు? ఏమి తెలియక నేటి మానవుడు సాంకేతికంగా, విజ్ఞానపరంగా ఇంత ముందంజ వేసిన ఆధ్యాత్మికంగా ఇంకా వెనకబడిపోయాడు? ఏ జ్ఞానం తెలిసి వాళ్ళు ఎదగగలిగారు? ఏ జ్ఞానం తెలియక నేటి మానవుడు వెనకబడిపోయాడు? సరిగ్గా నాటి సనాతన సాంప్రదాయంలో అంతర్భాగంగా జీవించిన మానవుడికి అర్థమైన, ఆచరించిన ఆ మహిమాన్వితమైన దివ్య జ్ఞానమే సనాతన సాంప్రదాయం అని సాధకులు మొదటిగా తెలుసుకుని తీరాలి. ఇంతకీ ఆ సనాతన సాంప్రదాయం ఏమని ఉపదేశించింది? మానవుడు దిగజారిపోయిన దీనుడు, అత్యంత బలహీనుడు, పాపాత్ముడు, గత జన్మల్లో అతను పాపాలు చేస్తే ఆ శిక్షలు అనుభవించడానికి ఇక్కడికి వచ్చాడని ఉపదేశించింది అనుకుంటున్నారా? లేదు. సనాతన సాంప్రదాయం మహిమాన్వితమైన జ్ఞానాన్ని ఉపదేశించింది. మనం దిగజారిపోయిన దీనులం కాదు, దిగివచ్చిన దేవదేవుళ్ళం అని ఉపదేశించింది సనాతన సాంప్రదాయం. మనిషి అన్ని రంగాల్లో ఓడిపోయి కుప్పకూలిపోతే, నిరుత్సాహంతో నిర్వీర్యమైపోతే, నిర్లిప్తతకు లోనైతే, ఆఖరి శ్వాస కోసం కొట్టుమిట్టాడుతుంటే, అలాంటి మనిషికి సైతం సనాతన సాంప్రదాయం ఉపదేశించిన అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని ప్రబోధిస్తే మళ్ళీ పునర్జీవిస్తాడు. మళ్ళీ ఒక్క ఉదుటున లేచి నుంచోగలిగే సత్తా, సామర్థ్యాన్ని పరికల్పిస్తుంది సనాతన సాంప్రదాయం.
మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని అత్యంత నిగూఢమైన జ్ఞానమే సనాతన సాంప్రదాయం. ఉపగ్రహాల్ని ఆవిష్కరించిన మహనీయులు సైతం ఉపనిషత్తుల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఎంతటి మహిమాన్వితమైనదో ఆ సనాతన సాంప్రదాయం. ఋషిపుంగవులు ఉపదేశించిన జ్ఞానం ఎంత మహిమాన్వితమైనదో సాధకులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం విలువ తెలుసుకోకుండా జ్ఞానాన్ని తెలుసుకోవటం అసాధ్యం. జ్ఞానం విలువ తెలుసుకుని జ్ఞానాన్ని తెలుసుకునే సుగుణాన్నే శ్రద్ధ అని ఉపదేశించారు. అందుకే శ్రద్ధామాన్ లభతే అని గీతాచార్యులు ఉపదేశించారు. ఈ జ్ఞానాన్ని విన్న సాధకులు ప్రాతస్మరణీయంగా స్మరించండి, నేను దిగజారిపోయిన దీనుణ్ణి కాదు, దిగివచ్చిన దేవదేవుణ్ణి అని తల ఎత్తుకుని సింహగర్జన చేయండి. మీరు దిగజారిపోయినోళ్ళు, మీరు పాపాత్ములు అని ఉపదేశిస్తే, అన్న తప్పుడు ప్రబోధనలు ప్రబోధిస్తే ఇక నుంచైనా తిప్పికొట్టండి. అసలైన సిసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వాగతించండి. నేటి ఈ యుగం అపార్థాల మయం. అపార్థాలకి స్వస్తి చెప్దాం, అంతరార్థాలని స్వాగతిద్దాం. కనీసం ఎప్పటికైనా అపార్థాలకి స్వస్తి చెప్పి అంతరార్థాన్ని స్వాగతిద్దాం. ఇవాల్టికి స్వస్తి.